నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో రెండు పార్టీలు కలిపి 99 అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జన సైనికుల్లో కూడా కొంత అసంతృప్తి కూడా నెలకొని ఉంది. అయితే ఈ రోజు భారీ బహిరంగ సభను రెండు పార్టీలు కలిపి ఏర్పాటు చేయనున్నాయి. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే దీనికి సంబంధించి వీటిని ఉద్దేశిస్తూ వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా సెటైరికల్ గా కొన్ని కామెంట్స్ కూడా సోషల్ మీడియా వేదికగా చేయడం జరిగింది. ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు లైవ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు జనసేన స్పోక్ పర్సన్ కీర్తన గారు. కీర్తన గారు, నమస్తే అండి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. నమస్తే మా కీర్తన గారు, టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా ప్రకటన విడుదల చేసిన తర్వాత పవన్ కళ్యాణ్పై సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు అనేది రేగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా ఒక కామెంట్ చేశారు. జనసేన పార్టీకి మనీష్ ట్రాన్స్ఫర్ అవుతుందేమో కానీ టీడీపీకి ఓట్లు మాత్రం ట్రాన్స్ఫర్ కావు అని. ఈ కామెంట్ పై మీరేమంటారు? మీరు ఏ రాష్ట్రంలో ఇట్లాంటి చెత్త మంత్రులను ఎక్కడ చూసారా? చెత్తని మంత్రులుగా అపాయింట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెత్త మనిషో ఇక్కడ ఈ కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇతర రాష్ట్రాల్లో మీరు మంత్రుల ట్వీట్స్ కానీ మంత్రుల అఫీషియల్ పేజెస్ ఓపెన్ చేయండి, మేము ఫాలో చేస్తుంటాం, నాకు అర్థమవుతుంది. ఎలా ఉంటాయంటే ఇన్ఫర్మేటివ్ గా ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి నేను ఇది చేశాను, ఈ ప్రాజెక్ట్ నేను తక్కువలో ఏర్పాటు చేశాను, దీని ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు ఇంత నీరు నేను అందించాను, ఇంతమంది రైతులకి నేను ఆదుకున్నాను, తాగునీటి సమస్య పలాని గ్రామానికి తీర్చాను, నా ప్రభుత్వంలో ఒక ఇరిగేషన్ శాఖ మినిస్టర్ గా నేను చేసిన అచీవ్మెంట్స్ ఇవి, ఇది పెట్టుకుని ఎలక్షన్ లోకి వెళ్తున్నాను. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గానికి నా కాంట్రిబ్యూషన్ ఇంతుంది, ఈ దమ్ముగా నేను ఈ ఓట్ను అడుగుతున్నాను. ఇటువంటి ఒక మినిస్టర్స్ ని మనం చూస్తుంటాం ఇతర రాష్ట్రాల్లో. మా కర్మానికి, మా దౌర్భాగ్యానికి ఇంకా నాకేలా కొంచెం నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు. సినిమాల గురించి రేటింగ్లు ఇవ్వడము, సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడడము, ఎదుటి పార్టీల పొత్తుల గురించి మాట్లాడడము, వాళ్ళ వారాహి రంగుల గురించి, చిక్కదనాన్ని గురించి మాట్లాడే మంత్రులు మేము చూస్తున్నాం. ఇటువంటి బేవర్స్ మంత్రులకి ప్రూఫ్లు ఉంటే, గత 4.5 ఏళ్లగా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారనో దత్తపుత్ర ప్రూఫ్లు ఉంటే బయట పెట్టి ఏడవచ్చు కదా. అసమర్థులని ప్రజలు మిమ్మల్ని ముఖాన ఊసే స్థాయికి దిగజారడం ఎందుకు? ఈ రోజు వాళ్ళ పొత్తుల అంశంలో భాగంగా ఇరు పార్టీ ఒక నాయకులను ప్రకటించుకున్నారు. అది వాళ్ళ ఇంటర్నల్ థింగ్. నువ్వేం చేస్తున్నావు, నీ క్యాండిడేట్స్ ఏంటి, నువ్వు ఎలా గెలుస్తున్నావు, నీ స్ట్రాటజీ ఏంటని మాట్లాడటం ఒక రాజకీయ నాయకుడికి పరిపక్వత, అతనికి ఒక స్ట్రక్చర్ ఉంది అని చెప్పడానికి. జనసేన పార్టీ నుంచి కూడా అసమ్మతి నేతలందరూ కూడా మాట్లాడడం జరిగింది, విమర్శించడం కూడా జరిగింది. సో పార్టీలో ఉన్న ఈ అసమ్మతి నేతలను ఏ రకంగా కోఆర్డినేట్ చేస్తారు? ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి సందేహం ఏంటి అని అంటే, అసలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు సీట్లను తెచ్చుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది. అది జనసేన పార్టీ ఇంటర్నల్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసమ్మతి అనేది ఎందుకు వచ్చిందో బుజ్జగించడం లేదు అనేది అవాస్తవం. బుజ్జగించాల్సిన స్థాయిలో బుజ్జగించడం, మాట్లాడడం, క్యాండిడేట్ లో ప్రతి ఒక్కరితో డిస్కషన్ జరపడం అయిపోయింది. ఇప్పుడు క్యాండిడేట్ డిక్లరేషన్ చేశారు. మన ఎయిమ్ ఏంటి, ఈ 24 సీట్లు ఏవైతే డిక్లేర్ చేశారో, 3 ఎంపీ సీట్లు ఏవైతే వాటిని గెలిచి మనం అధికారాన్ని ఫామ్ చేసి దాని ద్వారా అసెంబ్లీలో మన అభ్యర్థులను నిలబెట్టడం ఫస్ట్ మన టాస్క్ ముందర ఉండేది. అసమ్మతి సెగ ప్రతి పార్టీలో ప్రతి నాయకుల్లో ఉంటది, వైసీపీలో లేదా? ఎందుకు నువ్వు కార్యవర్గాన్ని ఎక్కడి నుంచో ఎక్కడికి వేస్తున్నావు? అనిల్ యాదవ్ తీసుకుపోయి నెల్లూరు నుంచి వేరే కాన్స్టిట్యున్సీకి ఎందుకు వేస్తున్నావు? విడతల రజని ఎందుకు మారుస్తున్నావు? రోజాని మార్చాలి ఎందుకు అనుకుంటున్నావు? నీ పార్టీలో ఎంత ఇబ్బందులో నీకు తెలుస్తుంది. అలాగే మా పార్టీలో ఏమి ఇబ్బందులు, మా నాయకులతో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ సర్వసాధారణం. ఎలక్షన్ టైంలో నాయకుల్ని బుజ్జగించడము, మార్చడం, చేర్చడం, అది ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు చేస్తున్నారంటే డైవర్షన్ పాలిటిక్స్. రాష్ట్రంలో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ ని స్ట్రైట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాడర్ ఆడే చీప్ నాటకాలు ఇవంతా. చీప్ పాలిటిక్స్ లో భాగంగా, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించడం, వాళ్ళ అసెంబ్లీలో కూర్చోబెట్టడం, పవన్ కళ్యాణ్ గారి మాటలు తెలిసావహించడం, బుజ్జగింపులన్నీ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు, మా క్యాడర్ మేము చూసుకుంటాం. నీకెందుకు అయ్యా మా పార్టీ గురించి? నీ పార్టీ కావాలనే జన సైనికులను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారంటారా? రెచ్చగొడితే రెచ్చిపోయి అంత ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ లో కూడా జన సైనికులు లేదు. నేను యాక్సెప్ట్ చేస్తాను అది ఖచ్చితంగా. మా వాళ్ళు పూర్తి మెచ్యూరిటీతో ఉన్నారు. కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో కొంతమంది బలంగా అనుకొని ఉంటారు మాకు వస్తుంది అని. కానీ సర్వే రిపోర్ట్స్ కావచ్చు, లోకల్లా ఉన్న వైసీపీని మనం ఎదుర్కోవాలంటే అన్ని విధాలుగా సంసిద్ధమైన నాయకులు నిలబెట్టాలన్న కాన్సెప్ట్ లో ఒకరిద్దరికి అన్యాయం జరుగుతుంది. మనం ఆలోచించాల్సిన అధినేత గురించి. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని త్యాగాలు చేస్తున్నారు, ఆయనతో కంపేర్ చేస్తే మనం త్యాగాలు చాలా తక్కువ కదా. ఆ కాన్సెప్ట్ లో వాళ్ళు ఆలోచిస్తారు. 2 రోజులు ఆ అసమ్మతి తెగ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఆలోచించి క్లియర్ గా చెప్పారు ఎవరికైతే క్యాండిడేట్స్ ఇవ్వలేదో. దాని తర్వాత సెకండ్ పొజిషన్ ఏది ఉంటుందో దాన్ని మేము ఇచ్చి గౌరవించుకుంటాము, ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని మాట ఇస్తున్నాం కదా. ఇంకా అసమ్మతి శాఖకి
వీళ్ళు దాని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప అంతకుమించి ఇంకేం లేదు జనసేన పార్టీలో. అయితే ఈ రోజు భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు టీడీపీ జనసేన పార్టీ కలిపి. దీనికి జెండా అనే నామకరణం కూడా చేశారు కదా. ఒకవేళ ఈ సభల్లోని మిగిలిన ఆ 57 సీట్లు ఏదైతే ఉందో దాంట్లోనూ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? జనసేన పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా నేను అటువంటి మాట్లాడకూడదు, మాకు కొంచెం నియమాలు ఉంటాయి. బట్ నేనేం చెప్తున్నానంటే ఈ రోజు రేపటి లోపల అయితే ఏమి చెప్పరు, ఇంకొక 2 days టైం అయితే పడుతుంది. దాని తర్వాత ప్రతి ఒక్కరి గురించి ఇంకా మిగిలిన సీట్ల గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే మేము బీజేపీ గురించి కలుపుకొని వెళ్ళాలి కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కూడా ప్రకటించాల్సిన సీట్ల గురించి ఆలోచిస్తున్నాం. అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. ఆల్రెడీ ఎవరైతే అనుకోని ఉన్నారో వాళ్ళకైతే చెప్పున్నారు, వాళ్ళు రెడీగా కూడా ఉన్నారు. అంటే ఇరు పార్టీలు కలిపి ఇప్పుడు భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ వస్తున్నారు కాబట్టి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఎలక్షన్ కి వెళ్తున్నాం, ఆల్రెడీ క్యాలెండర్ డిక్లరేషన్ చేసున్నాం. సో ప్రజలకు పరిచయం చేసినట్టు ఉంటుంది. అలాగే ఇంత పెద్ద వేదికను మేము షేర్ చేసుకుని మా బలాన్ని చూపించాలి కదా. మేము బలంగా ఎలక్షన్ లోకి వెళ్తున్నాం, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేస్తున్నాం అని అంటున్నాం. దాని మాటల్లాగా చేతల్లో ఇప్పుడు చూపించబోతున్నాం. అలాగే మా ఆవిర్భావ సభ కూడా రాబోతోంది. మీకు అర్థం అవుతుంది. ఈ భయంతో ఒక్క మాట గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా, జనసేన పార్టీ టీడీపీ క్యాండిడేట్స్ డిక్లేర్ చేయబోతోంది అన్న మాట స్క్లోరింగ్ లో వచ్చినప్పటికే వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు దాకా మేము చెప్పిన వాళ్ళు జస్ట్ ఇన్ఛార్జెస్ మాత్రమే, వాళ్ళే ఆస్పిరెంట్స్ కాదు అని భయపడిపోయి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మా ఆస్పిరెంట్స్ చెప్పబోతున్నాం అంటేనే వీళ్ళంత భయపడుతున్నారు. మేము ఆస్పిరెంట్స్ అని చెప్పామండి, ఇన్ఛార్జెస్ అని చెప్పి మాట మార్చడం లేదు. వాళ్ళ ఇన్ఛార్జెస్ కాదు ఆస్పిరెంట్స్ అని చెప్పి మాట మార్చారు. అంత భయం వైసీపీకి జనసేన టీడీపీ కూటమి అంటే. ఇటువంటి వాళ్ళు వచ్చి ఇలాంటి చిల్లర పోస్టులు వేయడం, చిల్లర రాజకీయాలు చేయడం తప్ప జనసేన టీడీపీ కూటమికి ఎటువంటి ఇబ్బంది కలగదు. గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. అంటే టీడీపీ 99 సీట్లను ఆల్రెడీ ప్రకటించేసింది. జనసేన ఎందుకని 5 సీట్లు మాత్రమే ప్రకటించి ఇంకా 19 సీట్లు ఎవరు పోటీ చేయబోతున్నారు, ఏ స్థానాల నుంచి అనేది ప్రకటించలేదు? ఖచ్చితంగా మిగిలిన క్యాండిడేట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నారు. వాళ్ళ ప్రిపరేషన్ లో వాళ్ళు ఉన్నారు. కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని సముదాయించి నీట్ వేలో ఒక స్ట్రక్చర్ డిజైన్ చేసి ఎవరైతే వాళ్ళని అనుకుంటున్నారో వాళ్ళని మా ఆఫీస్ ద్వారానో లేకుంటే ఒక భారీ బహిరంగ సభ ద్వారానో అనౌన్స్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నట్టున్నారు. అది కూడా మీకు 2-3 days లో ఒక ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అంశంపై మాట్లాడేందుకు లైవ్ కాల్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.